మహిళలను ఆ 3 రోజులు అస్పృశ్యులుగా చూడొద్దు. శబరిమల కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యలు. మహిళలకు అయ్యప్ప ఆలయ ప్రవేశం వయస్సుపై ఆధారపడ్డ అంశం. అందరిపైన నిషేధం విధించట్లే. ఇది మత విశ్వాసం కిందకు వస్తుంది. న్యాయ సమీక్ష పరిధికి అవతల ఉంటుంది. ధర్మాసనానికి వెల్లడించిన కేంద్రం. అంటే శబరిమల ఆలయంలోకి మహిళల ఎంట్రీ ఉండదు. ఆ మహిళలకు ఎంట్రీ ఇవ్వాలన్నది ఒక వాదన. మహిళలకు ఎంట్రీ అవసరం అంటే ఇదంతా కూడా ఒక మత విశ్వాసాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ విశ్వాసాలకు అనుగుణంగానే నడుచుకోవాలి. కోర్టులు కానీ న్యాయ సమీక్షకు కానీ ఇక్కడ అవకాశం లేదు అని కేంద్రం వాదిస్తున్నది. దీనికి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో డిస్కషన్ జరిగింది. జస్టిస్ బివి నాగరత్న గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏమని? ఒక మహిళను నెలకు 3 రోజుల పాటు అంటరాని వ్యక్తిగా పరిగణించకూడదు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న స్పష్టం చేశారు. అన్ని వయసుల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తూ గతంలో 5 సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ధర్మాసనం జరుపుతున్న విచారణ సందర్భంగా ఆమె ఈ కీలక వ్యాఖ్య చేశారు. ఫస్ట్ 5 మెన్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ ధర్మాసనం అందరు మహిళలకు ప్రవేశం ఉంది అని తీర్పిచ్చింది. దాని తర్వాత మళ్ళీ విస్తృత స్థాయి 9 మంది సభ్యులున్న ధర్మాసనానికి పోయింది, జడ్జిలున్న ధర్మాసనానికి. ఆ జడ్జిల ధర్మాసనం విచారణ జరుపుతున్నది. ఆ క్రమంలో జస్టిస్ బివి నాగరత్న గారు మాట్లాడింది ఇది వయస్సు లేదా ఋతుక్రమ స్థితి ఆధారంగా శబరిమల ఆలయంలోకి మహిళలను రానియకపోవడం ఒక రకమైన అంటరానితనం కిందకే వస్తుంది. ఇది వారి గౌరవానికి భంగకరం, పితృస్వామ్య ధోరణి అని 2018 నాటి తీర్పులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశం మత విశ్వాసాలకు సంబంధించిందని, ఇది న్యాయ సమీక్ష పరిధికి అవతల ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం విచారణ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రం అంటున్నది ఇది మత విశ్వాసానికి సంబంధించింది, కోర్టుల జోక్యం ఉండొద్దు అని. ప్రతిదాన్ని గౌరవంతో స్వేచ్ఛతో ముడిపెట్టలేం. నేనొక మజార్కో గురుద్వారాకో వెళ్ళినప్పుడు నా తలను కప్పుకోవాల్సి వస్తే నా గౌరవానికి ఎంచుకునే హక్కుకు భంగం కలిగిందని అనలేను అని వివరించారు. ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం విధించడం అంటరానితనం కిందకు వస్తుందని, ఇది రాజ్యాంగంలోని 17వ అధికరణను ఉల్లంఘించడమే అని 2018 తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కేవలం వయసుపైన ఆధారపడి ఉంటుంది తప్ప గంపగుత్తగా మొత్తం మహిళలందరిపైన నిషేధం విధించట్లేదని, అది కూడా అక్కడ కొలువై ఉన్న దేవుడి విశిష్ట స్వభావమే, అంటే అయ్యప్ప స్వామి నైష్ఠిక బ్రహ్మచారి కావడమే అందుకు కారణం తప్ప అక్కడ ఎలాంటి లింగ వివక్ష లేదని స్పష్టం చేశారు. పితృస్వామ్యం, లింగ వివక్ష వంటి పాశ్చాత్య భావనలకు భారతదేశంలో చోటు లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న జస్టిస్ బివి నాగరత్న శబరిమల కేసు విషయంలో ఆర్టికల్ 17ను ఎలా వాదిస్తారో తెలియదు, కానీ ఒక మహిళగా చెబుతున్నా ప్రతి నెల 3 రోజులు అస్పృశ్యత ఉండి 4వ రోజు లేకపోవడం అనేది ఉండదు అని వ్యాఖ్యానించారు. అయితే రాజ్యాంగంలోని 25వ అధికరణ ఇచ్చే సమానత్వ హక్కును మతాల మధ్య సమానత్వం అనే కోణంలో అర్థం చేసుకోవాలి తప్ప లింగ వివక్ష అనే అంశం అసలు ఆర్టికల్ కిందకే రాదని వాదనల సందర్భంగా తుషార్ మెహతా గుర్తు చేశారు. అంటే కేంద్రం ఏదైనా ఒక మతపరమైన ఆచారం ఆ మతానికి ఆవశ్యకమా కాదా అని నిర్ణయించే అధికారం కోర్టులకు లేదు. రాజ్యాంగంలోని 25(2)B అధికరణ ప్రకారం ఏ మతంలో అయినా సంస్కరణలు తీసుకురావడానికి చట్టం చేసే అధికారం కేవలం చట్టసభలకు మాత్రమే ఉంటుంది. ప్రస్తుత రాజ్యాంగ ధర్మాసనం ముందున్న ఈ రిఫరెన్స్ అంటే ఈ విచారణ మతపరమైన ఆచారాల విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం ఎంతవరకు ఉండాలనే పరిధిని కూడా నిర్ణయిస్తుందని గుర్తు చేశారు. మొత్తానికి జడ్జిమెంట్ ఏమొస్తుంది, ఏమిస్తారన్నది చూడాలి. కానీ ఒక మహిళగా ఆమె చేసిన వ్యాఖ్యలు మాత్రం అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.